హరీష్ కుమార్ గుప్తా గారు కొద్ది గంటల్లో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు, శ్రీమతి హరీష్ కుమార్ గుప్తా గారు, వారి ఫ్యామిలీ మెంబర్సు, ఐజీపీ బెటాలియన్స్ శ్రీమతి రాజకుమారి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర పోలీస్ అధికారులు, వారి ఫ్యామిలీ మెంబర్సు, మిత్రులు, బంధువులు, ముఖ్యంగా నా సతీమణి డాక్టర్ పావని, ఇతర కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. చక్కటి కవాతు ప్రదర్శన ఇచ్చినటువంటి ఏపీఎస్పీ ఆర్మ్డ్ ఫోర్సెస్కి, బ్యాండ్ పర్సనల్కి అందరూ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు డీజీపీగా పదవి విరమణ చేయటం ఒక అంశం అయితే, 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నిష్క్రమణ చెందటం అనేది ఇంకా ప్రత్యేకమైన విషయం. ప్రతిష్టాత్మకమైనటి ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి 35 సంవత్సరాలుగా సాగిన ప్రయాణం నా మదిలో ఎన్నో ఆలోచనలు, ఉద్విగ్నభరిత క్షణాలు, ఈ సర్వీసు, ఈ ప్రయాణం, ఈ ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తున్నాయి. ఈరోజు ఉదయం యూనిఫామ్ ధరిస్తుండగా అదొక ప్రత్యేక అనుభూతి. సర్వీస్ మొత్తం యూనిఫామ్డ్ అసైన్మెంట్లో లేనప్పటికీ అద్దాలుగా శరీరాన్ని అంటుకొని ఉన్నటువంటి యూనిఫామ్ ఇక రేపటి నుంచి లేదు కదా అని, అందుకని మరొక్కసారి వారికి, ముఖ్యమంత్రి వర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పోలీస్ సంబంధించినటువంటి పాలసీస్ అయితేనేమి, ఇనిషియేటివ్స్ తీసుకుంటూ అయితేనేమి, వారి సహకారం ఉండబట్టే వీఆర్ ఏబుల్ టు స్ట్రెంగ్థెన్ ద పోలీసింగ్. పోలీస్ సిబ్బంది అందరూ, అధికారులు, సిబ్బంది అందరూ కూడా, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మై స్ట్రెంగ్త్ లైజ్ ఇన్ యూ అని. ఇవాళ మనం ఏదైనా సాధించగలిగాము అంటే అదంతా మీ సహకారం, మీ కృషి అని చెప్పి, ఇవాళ నేను సాధించింది ఏదైనా సరే, ఈ 35 సంవత్సరాలు సాధించి కూడా ఐ ఓన్లీ డెడికేటెడ్ టు యూ, ఇదంతా మీకే చెందుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా అనేక క్లిష్ట పరిస్థితుల్లో, అది నక్సలైట్లని నిరోధించడంలో అయితేనేమి, ఆపరేషన్స్లో అయితేనేమి, త్యాగాలు చేసినటువంటి పోలీస్ సిబ్బంది అందరినీ, వారి ఫ్యామిలీస్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒకసారి ప్రోగ్రాంలో కలిసినప్పుడు ఒక సీనియర్ అధికారి, యూ వాజ్ సెల్లింగ్ మై వైఫ్, అమ్మా నువ్వు చాలా థ్యాంక్స్ అమ్మా నీకు అన్నారు. నాకేంటి సార్ అని చెప్పారు. నువ్వు ఆయన కొంచెం పని చేసుకోవడానికి పూర్తిగా వదలబట్టి ఆయన అసలు మిమ్మల్ని అందరూ వదిలేసి పని చేసుకోగలుగుతున్నాడు అని అన్నారు ఆయన. సో ఈ సందర్భంగా నాకు ఇంత ముఖ్యంగా పని విషయంలో పూర్తిగా అవకాశం ఇచ్చండి నా సతీమణికి, కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అనేక
హార్డ్షిప్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ సంకోచం లేకుండా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈరోజు as I start a new phase of life beyond uniform, I do carry a lot of memories, lessons, friendships, which I'll always cherish. యాక్టివ్ సర్వీస్లో లేనప్పటికీ నా హృదయం ఎప్పుడు కూడా ఇట్ బీట్స్ ఫర్ ద ఏపీ పోలీస్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మీతో నిర్మించుకున్నటువంటి బంధాలు, అనుబంధాలు, మీతో కలిసి చేసినటువంటి కార్యకలాపాలు, మిషన్స్, మీతో పాటు నేను చేసినటువంటి అప్హోల్డ్ చేసినటువంటి విలువలు అన్నీ కూడా నా మదిలో ఎప్పటికీ ఉంటాయి. As I leave the service today, as I bid farewell to all of you, నాకు మనసులో చాలా నమ్మకం ఉంది. I am very confident that AP Police, under leadership of Sri Harish Kumar Gupta, will continue to excel, evolve, and it will remain one of the best forces in the country. ప్రజలకి న్యాయం చేకూర్చడంలోనూ, భద్రత కల్పించడంలోనూ, నేరాలు నిరోధించడంలోనూ, డిటెక్ట్ చేయడంలోనూ ఖచ్చితంగా ఏపీ పోలీస్ ఎప్పటికీ ఉన్నటువంటి మంచి పేరుని, పూర్వ వైభవాన్ని పొందుతుంది హరీష్ కుమార్ గుప్తా గారి నాయకత్వంలోని నా నమ్మకం. I trust his abilities, resolve, and dedication to serve the people with honor and integrity. Today, with immense gratitude and deep respect, I thank each and every one of you who are present here, who are not actually present in this parade today, who have been part of my journey. ఈ జర్నీ ఇంత చక్కగా సాగడానికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతృప్తికరంగా ఉండేటువంటి ఈ ప్రయాణంలో భాగస్వాములు అయినటువంటి అందరినీ, నాకన్నా పెద్దవారిని, నా సహచరుల్ని, నా జూనియర్స్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏపీ పోలీస్ని, ఏపీ ప్రజలకి సేవ చేసేటువంటి మంచి చక్కని అవకాశం వచ్చినందుకు ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. Only once I have done a job other than police, that is IPS RTC. అక్కడ కూడాను చాలా ఎక్కువగా ఉంటాయి, 50,000 పైగా ఉంటాయి. రెగ్యులర్ సిబ్బంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లు 8,000 ఉంటారు. అందరూ అంత పెద్ద సిబ్బంది ఉన్నటువంటి ఫోర్స్ కూడాను చక్కని సహకారం ఇచ్చినందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. As I take leave of you today, I thank each and every one of you once again for your commitment, for the hard work that you have put in, and you have never questioned when we said certain things which are right as per law. చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్. తమ అమూల్యమైన సందేశం అందించిన
రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.